హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి హోమ్. రైస్లోకి చపాతీలోకి మంచి గ్రేవీతో టేస్టీగా బోటి కర్రీ ఎలా చేయాలో చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మసాలా కోసం ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా మంచిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఒక టమాటో, ఒక ఆనియన్ తీసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా మంచిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీని వేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, బోటీతో ఎక్స్ట్రా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని ప్యూరీ చేసిన పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు కొద్దిగా కారం, మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, 1 టీ స్పూన్ మసాలా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత వాటర్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ పోసి 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. నేను లాస్ట్లో కొద్దిగా బాయిల్ అవుతుండగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకున్నాను. అది ఆప్షనల్, మీ ఇష్టం. ఇంకా అంతే, టేస్టీ బోటి కర్రీ రెడీ.